ఎందుకంటే అది యేసు క్రీస్తు సువార్తలో ఉంది. ఆ దైవ సందిగ్ధం పరిష్కరింపబడింది. ప్రతి థియాలజియన్, ఫిలాసఫర్ మరియు థింకర్ యొక్క ప్రశ్నకు చివరిగా సమాధానం దొరికింది. ఎలా దేవుడు న్యాయవంతుడైన దేవుడుగా ఉండగలడు దుష్టుడైన మనిషికి కృప చూపిస్తూ? చూడండి, లోకం యొక్క సమస్య దేవుడు ఎలా శిక్షిస్తాడు అని. కానీ పరలోకం యొక్క సమస్య మొత్తం భిన్నంగా ఉంది. ఎలా దేవుడు రక్షిస్తాడు అని. దుర్మార్గులైన మనుషులను క్షమించి, అలానే ఆయన నీతిని కాపాడుకుంటూ. ఆ జవాబు సువార్తలో ఉంది. ఎక్కడ దేవుడు ఒక మనిషి అయ్యాడో, సిలువకెక్కి తన ప్రజల పాపాలను భరించాడో, మరియు ఆ పాపం ద్వారా శాపం, ఆ శాపం ద్వారా పరిశుద్ధమైన దేవుని ద్వేషమంతా, నీతియుక్తమైన దేవుని న్యాయమైన తీర్పు అంతా దేవుని కుమారుడి తలపైన కుమ్మరించబడింది. ఆయన దానిని తీసుకున్నాడు.